గం గణాధిపతయే నమః. కృష్ణం వందే జగద్గురు. ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జగన్నాథ రథయాత్ర అనేటువంటి ఓ అద్భుతమైనటువంటి ఉత్సవం, ఆధ్యాత్మిక ఉత్సవం, ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రాచుర్యం పొందినటువంటి మహోత్సవం. ఈ జగన్నాథ రథయాత్ర అనేటువంటిది ప్రధానంగా ఒడిశా రాష్ట్రంలోని పూరిలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం 2026 జూలై 16న ఆషాఢ ద్వితీయ నాడు ఇది ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఆ రథాన్ని ఎంతో అద్భుతంగా అలంకరించి మరి భక్తులందరూ కూడా అత్యంత భక్తి విశ్వాసాలతో ఆ రథాన్ని లాగడం అనేటువంటిది విశేషంగా చెప్పుకోదగినటువంటి అంశం. మరి భగవంతుడు ఆలయం నుండి బయటికి రావడం ఏమిటి అంటే దీని వెనుక ఉన్నటువంటి ఒక పరమార్థము, ఆలయానికి అన్ని సందర్భాలలో అందరూ వెళ్ళలేరు కనుక ఆ భగవంతుడు వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడమే దీని వెనకాల ఉన్నటువంటి ఒక ప్రధాన సూత్రం. అంటే వయోవృద్ధులైనటువంటి వాళ్ళు, శారీరకంగా దివ్యాంగులైనటువంటి వారు ఆలయంలోనికి వెళ్ళి ఆ జగన్నాథుణ్ణి దర్శనం చేసుకోలేనటువంటి సందర్భంలో ఆ భగవంతుడే వచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహించే అటువంటి యొక్క గొప్ప విశేషము ఈ రథయాత్ర వెనక దాగి ఉన్నటువంటి ఒక ప్రధాన అంశం. ఎందుకంటే జగన్నాథుడు ఈ జగత్తుకే నాథుడైనటువంటి వాడు. మరి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషము మరి శ్రీకృష్ణ భగవానునిగా మరి మనకు పూరిలో ఉన్నటువంటి దివ్యక్షేత్రంలో కొలువై ఉండడం, ఆ స్వామి ఇలా రథయాత్ర ద్వారా అందరికీ దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి విషయం. ఈ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రము అని చెప్పి, శ్రీ క్షేత్రము అని చెప్పి, నీలాచలము, నీలాద్రి అని కూడా వ్యవహరిస్తారు. ఇక ఈ రథయాత్ర అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిది అని అంటే, రథము మన శరీరం అనుకున్నప్పుడు మనలోని కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఆ యొక్క రథానికి ఒక పగ్గాల లాంటివి. అయితే ఆ రథానికి మన ఇంద్రియాలు లేదా మన మనస్సు గుర్రం వంటిది అయినప్పుడు బుద్ధి సారథిగా మనము ఊహించుకున్నట్టయితే కోరికలు అనేటువంటివి మరి అవి అనంతంగా ఉంటాయి. అయితే ఆ కోరికలను ఈ మనస్సు అనేటువంటి దాన్ని నిగ్రహించి బుద్ధి అనేటువంటిది జాగ్రత్తగా పట్టుకున్నట్టయితే ధర్మ మార్గంలో సంచరించడము, భగవత్ సన్నిధికి చేరడము అనేటువంటిది విశేషంగా చెప్పుకోవచ్చు. మనకు ఉపనిషత్తులో కూడా ఈ అంశాన్ని, అంటే దేహాన్ని రథంతో పోల్చినటువంటి విషయం కూడా మనకు ఉపనిషత్తులలో కనిపిస్తుంది. అంటే మన శరీరం ఒక రథమైనప్పుడు, ఇంద్రియాలు అశ్వాలైనప్పుడు అంటే గుర్రాలైనప్పుడు ఆ యొక్క బుద్ధి, మన యొక్క బుద్ధి అనేటువంటిది మరి సారథి, మనలో ఉన్నటువంటి ఆత్మ రథికుడు అంటే ఆ రథానికి అధిపతి అయినటువంటి వాడు. అయితే ఈ రకంగా ఇంద్రియాలను అనేటువంటి అంటే మన గుర్రాలను ఈ యొక్క బుద్ధి ఖచ్చితమైనటువంటి దిశలో నడిపించినట్టయితే చక్కగా జీవితము సుగమ్యం అవుతుంది అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధాన అంశంగా మనము గుర్తుంచుకోవాలి. అయితే ఈ రకంగా ఇక ఇందులో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటి అని అంటే, భగవంతుణ్ణి మనమందరము ఎంత భక్తితో ఆరాధిస్తే భగవంతుడు అంత ప్రసన్నమవుతాడు. ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే, చాలా మంది అనుకుంటారు నేను ఏ దేవుణ్ణి శరణు వేడితే నా కోరికలు సిద్ధిస్తాయి లేదా నేను అనుకున్నటువంటి సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పి చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మనము ఏ దేవుణ్ణి మొక్కుతున్నాము అనడం కంటే కూడా మనలో ఉండేటువంటి భక్తి అనేటువంటిది ఎంత గొప్పగా ఉంది, మన సంకల్పము అనేటువంటిది ఎంత గొప్పగా ఉంది. అయితే ఈ భక్తి సంకల్పం అంతా కూడా ధర్మ మార్గంలో ఉండాలి.
దానికి నీతి నియమాలతో కూడి ఉన్నదైనప్పుడు మన శ్రద్ధ భక్తి ఎంత గొప్పగా ఉంటే భగవంతుడు అంత తొందరగా ప్రసన్నమవుతాడు. ఇది భక్తిలో ఉండేటువంటి విశేషం. అయితే ఇక్కడ మనకు గొప్ప విషయం ఏమిటి అని అంటే, ఈ ఒక 10 మంది కలిసి లాగితే కదిలే అటువంటిది కాదు. 1000 మంది భక్తజనులు ఆ రథానికి పూడ్చినటువంటి ఆ తాళ్లను బట్టి లాగుతూ ఉంటారు. అప్పుడు కానీ ఆ రథం కదలదు. దీని వెనక ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటి అని అంటే, ఒక లౌక్యంతో కూడుకున్న విషయం ఏమిటి అని అంటే, ఈ రథము మన సమాజం వంటిది. అయితే ఈ సమాజంలో ఈ సామాజిక ధర్మం అనేటువంటిది ఏ ఒక్కరి వల్లనో ముందుకు కదిలేది కాదు. ఇది అందరం కూడా సంఘటితమయ్యి అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో అందరం కలిసి ఈ సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి, ప్రగతి పదం వైపు నడిపించాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి దిశలో అనుకున్న గమ్యానికి చేరుతాము. అప్పుడు అందరి జీవితాలు కూడా ఆనందమయం అవుతాయి అనేటువంటిది ప్రధానంగా మనము ఈ రథయాత్ర వెనుక ఉన్నటువంటి లౌక్యంతో కూడుకున్న విషయంగా పరిగణించుకోవచ్చు. ఎందుకు అనంటే, రథము అది కదిలితే ఇక ఆ రథాన్ని మనం అందరం కూడా అనుసరించాలి. ఐకమత్యమే ప్రధాన అంశంగా మనకి ఇక్కడ దృశ్య రూపకంగా కనిపిస్తుంది, సాదృశ్యం అవుతా ఉంటది. ఈ జగన్నాథ రథ చక్రాల కింద పడి ప్రాణత్యాగం చేస్తే మోక్షం లభిస్తుంది అని చెప్పి కొంతమంది ఆ రథ చక్రాల కింద పడినటువంటి సందర్భాలు కూడా చరిత్రలో మనకు అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మనం ఎన్నో జన్మలు ఎత్తితే కానీ, ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ మనకి మానవ జన్మ లభించదు. మరి ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మకు వచ్చిన తర్వాత మనం చేయవలసినటువంటి అనేకమైన ధర్మాలు, అనేక రకమైనటువంటి పనులు ఉంటాయి. మనకు భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చింది ఏదో ఒక పరమార్థం ఉంటది అనేది మనం గ్రహించాలి. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి తప్పితే, మనము మోక్షం కోసము లేదా ఆ భగవంతుల్లో ఐక్యం కావడం కోసము ఈ పవిత్రమైనటువంటి రథచక్రాల కింద పడితే ఆ భగవంతుని యొక్క కైంకర్యం లభిస్తుంది అని అనుకోవడము అది సరి అయినటువంటి ఆలోచన కాదు. అయితే మరి ఆ రథచక్రాల కింద మనం పడడం కాదు, మనలో ఉండే అటువంటి దుర్మార్గపు ఆలోచనలు, మనలో ఉండేటువంటి కుస్థిత ఆలోచనలు, అజ్ఞానము, మనలో ఉన్నటువంటి ఈర్ష, ద్వేషము, మోహము, పాప చింతనలు, ఇవన్నీ కూడా ఆ రథచక్రాల కింద పడవేయాలి. ఆ రథ యాత్రలో మనం పాల్గొన్నప్పుడు విశేషించి ఆ క్షణం నుండి, ఓ జగన్నాథ, నాలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలను, పాపపు చింతలను, తర్వాత అజ్ఞానాన్ని, ఇంకా మూర్ఖపు ఆలోచనలను, మూర్ఖపు సిద్ధాంతాలను అన్నీ కూడా ఇదిగో ఈ రథచక్రాల కింద నేను పడవేస్తున్నాను. ఇక ముందు ఇవి మళ్ళీ నాలోనికి రాకుండా చూడవయ్యా మహానుభావ. ఓ జగద్రక్షక, జగన్నియామక, జగత్పోషక, జగత్కారక, శ్రీకర, శుభకర అని ఆ జగన్నాథుణ్ణి వేడుకోవాలి ఇలా. అంతేకాని దేహాన్ని త్యాగం చేయకూడదు. ఎందుకు అనంటే, ఈ మానవ జన్మ ఏదో ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన విధానంతో, ఎందుకంటే భగవంతుని యొక్క చర్యలు అంత సులభంగా అర్థం కావు. ఈ సమాజంలోనికి మనల్ని పంపాడు అని అన్నప్పుడు మన కర్తవ్యం ఏమిటి, నేను చేయవలసినటువంటి బాధ్యతలు ఏమిటి, ఈ దిశగా మానవుని యొక్క ఆలోచనలు ఉండాలి. ఆ దిశగానే మానవుడు ప్రయత్నం చేయాలి. అట్లా అయితేనే జీవితము సార్థకమవుతుంది. ఆ దిశగా మానవుని యొక్క ప్రయత్నం ఉండాలి. ఇక విషయానికి వస్తే, ఈ పూరిలో జరుగుతున్నటువంటి ఈ రథయాత్ర వెనక మనకు చాలా గొప్ప విశేషమైనటువంటి కథలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్కాంద పురాణంలో, తర్వాత బ్రహ్మ పురాణంలో, ముఖ్యంగా జగన్నాథ సాంప్రదాయ గాథల్లో మనకు ఈ యొక్క జగన్నాథ రథయాత్ర గురించి, ఆ యొక్క పూరిలో వెలిసినటువంటి ఆ జగన్నాథుని యొక్క అవతార విషయాన్ని గురించి కూడా అద్భుతంగా వర్ణించబడి ఉన్నది. ఇక్కడ మనం ప్రధానంగా ఒక రాజు, ఆ రాజు పేరు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో అతనికి స్వప్నంలో ఈ యొక్క నీలామాధవుడు అనేటువంటి రూపం కనిపిస్తుంది.
కనిపించిన తర్వాత ఆ రాజు మేలుకొని ఈ నీలామాధవుడు ఎవరు, ఎక్కడుంటాడు అని విపరీతంగా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో అతని దగ్గర ఉన్నటువంటి రాజపురోహితుడిని పిలిపించి, ఆయన పేరు విద్యాపతి. ఆ విద్యాపతిని పిలిపించి అతనితో చర్చించి, ఏదేమైనప్పటికీ కూడా విప్రోత్తమా, మరి ఈ నీలామాధవుడు ఎక్కడున్నాడో మరి ఇది మీరు తెలుసుకోవాలి, సాధించాలి. ఆ పరంధాముడు నా కల్లో కనిపించాడు, నేను అతన్ని దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఇతన్ని మరి వెతకమని పంపిస్తాడు. ఈ నీలామాధవుడు వెతుకుతూ వెతుకుతూ, ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేవు. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే అడవి మార్గం గుండానే వెళ్ళాలి. అయితే ఈ నీలామాధవుడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నటువంటి సందర్భంలో ఈ విద్యాపతి మరి నేను వెళుతున్నాను, మరి నేను వెళ్ళే మార్గంలో మళ్ళీ తిరిగి రాలేకపోతే రాజుగారికి నా ఆనవాలు ఎలా తెలవాలి అని కొన్ని ఆవగింజలు తాను నడుస్తున్నటువంటి మార్గంలో వేస్తూ వేస్తూ వెళ్ళిపోతాడు. అయితే ఈ నీలామాధవుడు విశ్వావసు అనేటువంటి ఒక గిరిజనుడు పూజిస్తున్నటువంటి సందర్భంలో ఒక అడవిలో ఓ మారుమూల ప్రాంతంలో చాలా రహస్యంగా పూజలు జరుపుతూ ఉంటాడు. విశ్వావసు అనేటువంటి ఒక గిరిజన నాయకుడు. సరే, మొత్తానికి ఈ విద్యాపతి వెతుక్కుంటూ వెళ్తాడు. సరే, ఆయన ఇక తిరిగి రాడు, అదృశ్యం అయిపోతాడు. అరే, విద్యాపతి ఇంకా రాలేదు, ఎటువైపుగా వెళ్ళాడు అని చెప్పి తిరుగుతున్న సందర్భంలో ఈ ఒక మార్గానికి వచ్చిన తర్వాత అక్కడ ఈ ఆవ గింజలు చెట్లుగా మొలిసి కనిపిస్తాయి. సరే, ఏదేమైతేనేమి ఇది దైవ సంకల్పం. సరే, మరి ఈ చెట్లు ఆయనే వేశాడని ఈయనకి ఎలా తెలుసు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇంకా దానికి సరి అయినటువంటి సమాధానం ఏమిటి అంటే అది దైవ సంకల్పం అని చెప్పవలసి వస్తుంది. మొత్తానికి ఏదైతేనేమి ఆ చెట్లను అనుసరిస్తూ ఈ యొక్క రాజు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నీలామాధవుడు కనిపించాడు, ఈ విద్యాపతి కనిపించాడు, విశ్వావసు అనేటువంటి ఆ గిరిజనుడు కూడా అక్కడ ఉన్నాడు. సరే, ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ భగవంతుడు ఇక్కడ అదృశ్యం అయిపోయాడు కదా అని చెప్పి అప్పుడు ఈ యొక్క రాజు, ఈ ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆ రాజుగారి తపస్సుకు మెచ్చినటువంటి యొక్క విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఇలా చెప్తాడు, ఓ రాజా, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను. అయితే ఈ సముద్రంలో ఒక దివ్యమైనటువంటి దారు ఆ అలల పైన తేలుకుంటూ వస్తుంది. దానితో ఒక అద్భుతమైనటువంటి నా రూపాన్ని నీవు తయారు చేయించి ఈ పూరిలో ప్రతిష్ఠించు అని చెప్పి ఆదేశించి ఆ యొక్క విష్ణుమూర్తి అక్కడి నుండి మాయమైపోతాడు. అప్పుడు ఆ రాజు ఆ ప్రత్యేకమైనటువంటి కర్రతో విగ్రహాన్ని చేయించాలి అని చెప్పి ఆలోచన చేస్తున్న సందర్భంలో సాక్షాత్తు విశ్వకర్మ వృద్ధుని రూపంలో ఒక శిల్పిగా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ కర్రతో విగ్రహం చేయడానికి అంగీకరిస్తాడు. అయితే ఒక షరతు మాత్రం పెడతాడు. అదేమిటి అని అంటే, ఈ విగ్రహాన్ని నేను తయారు చేస్తున్న సందర్భంలో ఎవరు కూడా అక్కడికి రాకూడదు, కేవలం నేను మాత్రమే అవి పూర్తి చేసిన తర్వాత మీకు అప్పగించగలను, అంతవరకు ఎవరు కూడా మధ్యలో జోక్యం చేసుకోకూడదు, నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు, అంతరాయం కలిగించకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఒక మందిరంలో తలుపులు మూసుకొని ఈ విశ్వకర్మ మారు వేషంలో విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాడు. సరే, బయటికి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ స్తుత్తే, ఉలి, లేదా అది కర్ర గనక బాడిస, దూగడ, తదితర పటాసు, ఇట్లాంటి ఉలి తదితరాలైనటువంటి ఒక పరికరాల యొక్క శబ్దాలు బయటికి వినిపిస్తూ ఉంటాయి. కొంతకాలానికి కొన్ని నెలలు గడిచిన తర్వాత శబ్దము పూర్తిగా వినిపించడము ఆగిపోతుంది. వెంటనే మహారాణి గారు, రాజా మరి ఈ శబ్దాలు వినిపించడం లేదు, ఇంతకు ఏం జరుగుతున్నది, మరి ఆ వృద్ధుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి రాజుగారిని బలవంత పెడుతుంది, ఎలాగైనా ఆ ద్వారాలు తెరవాలి అని. వెంటనే రాజుగారు ద్వారాలు తెరిపించగానే విశ్వకర్మ అక్కడే అదృశ్యమైపోతాడు. అప్పటికి ఈ విగ్రహాలు కేవలము పై భాగం వరకే తీర్చిదిద్దబడి ఉంటాయి, చెక్కబడి ఉంటాయి. అంటే తల వరకు, ఈ వక్షస్థలం ఇక్కడ వరకు, అంటే చేతులు కాళ్ళు ఇంకా పూర్తిగా చెక్కలేదు, అసంపూర్ణంగా ఉండిపోతాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా అప్పుడు ఒక దివ్యవాణి వినిపిస్తుంది, రాజా, ఈ రూపాన్ని నీవు ప్రతిష్ఠించు, జగన్నాథునిగా నేను ఇలాగే ఈ యొక్క సమస్త లోకాన్ని నేను అనుగ్రహించదలిచాను అని చెప్పి ఒక దివ్యవాణి వినిపించగానే ఆ యొక్క విగ్రహాలను
ఓ ప్రత్యేకమైనటువంటి రోజు, ఒక దివ్యమైనటువంటి ముహూర్తాన్ని చూసి విప్రోత్తముల చేత అద్భుతమైనటువంటి ఒక ఉత్సవాన్ని జరిపించి ప్రతిష్ఠ చేస్తారు. ఇది ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఈ దివ్యమైనటువంటి ఈ యొక్క దారు అంటే ఈ ప్రత్యేకమైన కలపలో 3 భాగాలుగా చేసి అక్కడ ఒకటి శ్రీకృష్ణ భగవానుడిది, రెండవది బలభద్రుంది, మూడవది సుభద్రాదేవి యొక్క విగ్రహాలు 3 విగ్రహాలు చెక్కడం జరుగుతుంది. సహజంగా మన భారతదేశంలో ఏ ఆలయంలోనైనా అయితే ప్రధానంగా ఒక దేవుడు ఉంటాడు లేదా ఒక దేవత ఉంటుంది, లేదా ఇద్దరు ఉండవలసి వస్తే భార్యాభర్తలుగా పార్వతీ పరమేశ్వరులు, విష్ణువు లక్ష్మీదేవిగాను ఇట్లా భార్యాభర్తలుగా విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము ప్రత్యేకంగా బలరాముడు, అదేవిధంగా శ్రీకృష్ణుడు, ఇక సుభద్రాదేవి. బలరాముడు శ్రీకృష్ణుని యొక్క అన్నగారు, సుభద్రాదేవి ఈ ఇద్దరి తోడబుట్టినటువంటి చెల్లెలు. ఎంత లౌక్యం ఉంది ఇందులో అంటే ఆ కర్ర ఒకటే కనుక ఒక కర్ర నుండి వచ్చినటువంటిది వాళ్ళ యొక్క రక్త సంబంధికులు అయి ఉంటారు, కానీ ఇతరులు అయ్యే ఆస్కారం ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఏకోదరులు అని అంటాం మనం. అంటే ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి వాళ్ళు ఆ వారసత్వాన్ని, తల్లి వారసత్వాన్ని, తండ్రి వారసత్వాన్ని, వారి డిఎన్ఏను కలిగి ఉంటారు. ఇంగ్లీష్ లో చెప్పాలి అని అంటే ఆ రకమైనటువంటి రక్త సంబంధం కలిగి ఉంటారు. ఆ కారణం చేత కర్ర ఒకటే కనుక దాన్ని 3 భాగాలు చేసినప్పుడు అవి పరస్పరం ఒకదానితో ఒకటి సోదర భావము, సోదర సంబంధము, ఏకోదర సంబంధము కలిగి ఉంటది కనుక ఈ రకంగా ఆ ముగ్గురు యొక్క విగ్రహాలు అక్కడ విశేషించి పెట్టడం జరిగింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అంటే మన ఆధ్యాత్మికతలో కూడా ఒకవైపు లౌక్యము, ఒకవైపు శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు అన్నీ కూడా ఉంటాయి. ఈ భారతీయ సంస్కృతి లోపట ఏది కూడా అనాలోచితంగా చేయబడినవి ఉండవు అనేటువంటిది అక్షర సత్యము. ప్రతి దాని వెనక అయితే దాన్ని ఆచరిస్తూ వస్తున్నటువంటి క్రమంలో దాని యొక్క పూర్వపు కథ తెలవకుండా ఆచరిస్తూ తరాలు మారిన తర్వాత కొంతమందికి తెలవకపోవచ్చు, కానీ తెలిసినటువంటి విఘ్నులు ఉంటారు ఎక్కడో ఒకడ. అడిగి తెలుసుకోవలసినటువంటి బాధ్యత, లేదా అది ఏ గ్రంథమో ఏ పురాణమో వేదములోనో ఖచ్చితంగా ఉంటుంది. 108 ఉపనిషత్తులలో ఏదో ఒక ఉపనిషత్తులా వివరించబడి ఉంటుంది. అయితే ఆచారము ప్రచారం అవుతున్నా ఆచారం వెనుక ఉన్నటువంటి అర్థవంతమైనటువంటి కథ ప్రాచుర్యము పొందలేదు అనేటువంటిది అంతవరకే సత్యం. కానీ దాని వెనకాల ఏ అర్థము లేదు అనుకోవడం కంటే అవివేకం మరొకటి ఉండదు. ఖచ్చితంగా ప్రతి దాని వెనుక ఒక చక్కని అర్థవంతమైనటువంటి భావ పరికల్పన ఉంటుంది. కళ్ళు మాత్రం చాలా విశాలంగా ఉంటాయి. ఆ జగన్నాథునివి, ఆ సుభద్రాదేవి వాళ్ళవి, ఆ బలభద్రునివి. ఎందుకు అంటే కళ్ళు విశాలంగా ఉండడం చేత 2 అర్థాలు మనకు ఇక్కడ గోచరిస్తాయి. ఒకటి, ఆ జగన్నాథుని యొక్క నేత్రాలు చాలా విశాలమైనవి. ఈ సమస్త జగత్తును ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఆ విగ్రహానికి కంటి రెప్పలు కూడా ఉండవు, కంటి రెప్పలు కూడా తీర్చిదిద్దబడి ఉండవు. కేవలము కంటిలో ఉండేటువంటి కనుగుడ్లు మాత్రమే చాలా పెద్దగా ఉంటాయి. భగవంతుని యొక్క దృష్టి చాలా విశాలమైనటువంటిది. విశాల దృక్పథంతో ఆయన ఈ లోకాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. ఎవరి మీదనో ఎక్కువ దృష్టి, ఇంకొకరి మీద తక్కువ దృష్టి ఉండడం అనేటువంటిది కాదు. అందరినీ నిర్జీవమైనటువంటివి 84 లక్షల జీవరాశుల మొత్తము జీవులన్నిటిని కూడా ఆయన ఒకే దృష్టితో చూస్తాడు అనడానికి ఇది నిదర్శనం. ఇక మనకు సందేశం ఇవ్వడం ఏమిటి అనంటే, ఈ సమస్తమైనటువంటి లోకాన్ని లేదా మనం నివసిస్తున్న సమాజాన్ని ఎప్పుడు ఎక్కువగా మనము పరికించాలి, చూడాలి, వీక్షించాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలి. అంటే తెలుసుకునే ప్రయత్నమే ఎక్కువగా ఉండాలి, వీక్షించే ప్రయత్నమే ఎక్కువగా ఉండాలి, ఈ రకంగా దర్శించే అటువంటి ప్రయత్నం ఉండాలి. ప్రతి దాన్ని కూడా లోతుగా అధ్యయనం చేయాలి, దర్శించాలి. ఈ నేత్రాలు అనేటువంటివి ఏమిటి? మన మనస్సుకు ఉండేటువంటి ఒక గొప్ప బైనాక్యులర్ లాంటిది, అంటే ఒక కెమెరా లాంటిది. ఈ చూసిన దాన్ని నిష్పక్షపాతంగా స్పష్టంగా చూడాలి అని ఈ రకంగా మనకు ఈ కనుల ద్వారా అర్థమవుతున్నది.
ఇంకా ఒకటి ఏమిటి అనంటే ప్రతీది కూడా మన కళ్ళతో చూసిన తర్వాతనే ఒక నిర్ధారణకు రావాలి తప్పితే ఎవరో చూసి చెప్పిన దాన్ని విశ్వసించి దాని మీద ఒక నిర్ణయానికి రాకూడదు. ప్రతి దాన్ని కూడా చూడాలి, తెలుసుకోవాలి. శోధన, సాధన వీటన్నిటి ఈ రకంగా ఆ నేత్రాల వెనుక ఉన్నటువంటి ఒక కథ కూడా మనకు అద్భుతంగా అర్థమవుతుంది. అయితే ఈ రకంగా జరుగుతున్న ఈ పరంపరలో మరి అధిక ఆషాఢం వచ్చినప్పుడు అది ఒక్కొక్కసారి కాలమాన పరిస్థితులను బట్టి 12 సంవత్సరాలు కావచ్చు, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ కావచ్చు. ఈ రకంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నాకు తెలిసి ఈ యొక్క పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను పెడుతూ ఉంటారు ఈ పూరి ఆలయంలో. దీన్ని కలేబర అని చెప్పి అని అంటారు. పాత విగ్రహాలలో ఉండేటువంటి ఆత్మను ఇందులోకి మరి ఈ వేదోత్తములైనటువంటి వారు, విప్రోత్తములైనటువంటి వారు, ఆ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల ద్వారా నిర్దేశిత సమయం లోపట వాటిని మళ్ళీ ఇందులోకి నిక్షిప్తం చేస్తారు. ఇక ఈ పాత విగ్రహాలను కోయిల వైకుంఠం అనేటువంటి ప్రదేశంలో ఎవరికి తెలియకుండా వాటిని నిక్షిప్తం చేస్తారు. కోయిలి వైకుంఠం అని అంటారు దాన్ని. ఈ కోయిలి వైకుంఠంలో ఈ పాత విగ్రహాలను నిక్షిప్తం చేస్తారు. ఇట్లా ఈ రకంగా కొనసాగుతూ వస్తూ ఉన్నటువంటి ఒక పరంపర జగన్నాథ మరి రథయాత్ర ఏదేమైనప్పటికీ కూడా ఈ దేహమే ఒక చక్కని రథము అని, మన ఆత్మ రథికుడు అని, మన బుద్ధి సారథి అని, ఇంద్రియాలు అశ్వములు అని తెలుసుకొని మరి ఈ బుద్ధి ద్వారా ఆ అశ్వాలు ఎటుబడితే అటు పోకుండా చక్కగా ఒక మార్గంలో పోవడానికి, ఆ మార్గము ధర్మ మార్గము, మరి ఆ ధర్మ మార్గంలో ఈ అశ్వాలు చక్కగా నడవడానికి బుద్ధి వీటన్నిటిని కూడా నియంత్రిస్తూ ఉంటే ఆత్మ అనేటువంటి మన యొక్క ఈ శరీర రథంలో ఉన్నటువంటి ఈ ఆత్మ చక్కని సుగమ్యానికి చేరుతుంది అనేటువంటిది అక్షర సత్యం. ఈ రథయాత్ర వెనుక ఉన్నటువంటి ఒక ఇది ఎందుకనంటే ఎవరో కల్పితం చేసి కవిత్వం రాసి చేసినటువంటిది కాదు, పురాణాంతర్గతమైనటువంటిది కనుక విశ్వసించాలి, భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఏదేమైనప్పటికీ కూడా ఆ యొక్క పూరి రథయాత్రను వీక్షించగలిగినటువంటి వాళ్ళు ధన్యజీవులు. పూరికి వెళ్ళి చూడలేని వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశం మరి టీవీలో ప్రసారం జరుగుతుంది. అనేక భక్తి ఛానళ్ళు, ఇతర ఛానళ్ళ ద్వారా కూడా మరి ఈ యొక్క మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మరి ప్రసారం చేయడం జరుగుతుంది. అదే విధంగా యూట్యూబ్ లో కూడా మనం సెల్లులో చూసుకోవచ్చు. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది కనుక ఆ రకంగా కూడా చూసుకోవచ్చు. గూగుల్లో కూడా చూసుకోవచ్చు సెర్చ్ చేసి. ఏదేమైనప్పటికీ కూడా ఆ జగన్నాథుని యొక్క దర్శనం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటిది. ఈ జగన్నాథ రథయాత్ర అనేటువంటిది వీక్షించదగినటువంటిది, భక్తిదాయకమైనటువంటిది, పుణ్యదాయకమైనటువంటిది కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సంవత్సరం ఈ నెలలో ముఖ్యంగా మనకు జూలై నెల 16 తారీఖు రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క జగన్నాథ రథయాత్రను వీక్షించి అందరూ కూడా ఆ జగన్నాథుని యొక్క కృప కరుణ కటాక్షాలకు పాత్రులు అవుతారని, ఆ యొక్క జగన్నాథుని యొక్క కృపా కరుణ కటాక్షాలు సర్వదా సర్వకాల సర్వస్థితుల యందు అందరిపైన ఉండాలని, అందరికీ ముఖ్యంగా ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలగాలని, ఈ మానవాళి అందరిలో స్నేహతత్వం కలిగి అందరు కలిమిడిగా ఐకమత్యంగా జీవించాలి అని కోరుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.